మన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు రాలేదు. ఎందుకంటే వాళ్ళు నియామక కాలం అంటే రెగ్యులర్గా 20వ తారీఖు ప్రార్థన. ఈ నియామక కాలానికి చాలామంది రాలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పొందిన అవమానం, అవమానం, గొప్ప అవమానం అది. నాకు తెలిసిన ఒక కుటుంబం అండి, రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, ఏదో వాళ్ళకి ఒక పెద్ద అవమానం వచ్చేసింది, పబ్లిక్లో పెద్ద అవమానం, తట్టుకోలేకపోయారు. వాళ్ళు కొంతకాలం కనబడలేకపోయారు, కొంతకాలం మొహం చూపించలేకపోయారు. ఆ తర్వాత నేను ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ కనిపించాడు, ఆ సహోదరుడు కనిపించాడు. మేమందరం కలిసి ఒక చోట భోంచేస్తున్నాం. ఆయన మాత్రం ఒక మూల మీద అటు తిరిగి భోంచేస్తున్నాడు. ఏదో ఫంక్షన్కి వచ్చినట్టున్నాడు, అటు మూల మీద తిరిగి భోంచేస్తుంటే నేను ఎవరైనా అంటే పలానావాడు కదని అన్నారు. ఏంటి అక్కడ కూర్చొని భోంచేస్తున్నాడంటే మొహం చూపించలేకపోతున్నాడన్న. ఆయన తప్పు చేశాడో చేయలేదో అది వేరే విషయం, కానీ ఆయనకు ఒక నింద వచ్చింది, ఒక అవమానం వచ్చింది. నిజానిజాలు తెలుసుకునేంత టైం ఎవరికి ఉండదు కదండి. వెంటనే జడ్జ్ చేసేస్తారు, అక్కడ ఏం జరిగింది ఏంటి వివరాలు. ఆ వివరాల్లోకి ఎవరు వెళ్ళరు, ఏదో తెలిసింది వాళ్ళకి, దాని గురించి కథలుగా మాట్లాడేశారు. అవమానం తట్టుకోలేకపోయాడు, పెద్ద అవమానం. గౌరవంగా బతికినవాడు, ఘనంగా బతికినవాడు, పెద్ద అవమానం. 50 మంది కూర్చొని అక్కడ భోంచేస్తున్నారు, ఆయన మాత్రం ఆ మూల మీద అట్లా తిని రావాలి కాబట్టి వచ్చాడు, తప్పనిసరి కాబట్టి వచ్చాడు. గబగబా తినేసి పళ్ళు అక్కడ పడేసి మేము తింటూనే ఉన్నాం. అటు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కొందరు వచ్చినా నాకు కనబడకుండా వెళ్ళిపోతారు, కొందరు వస్తారు ఇక్కడ కనబడకుండా పోతారు. ఎందుకంటే వాళ్ళు పొందిన అవమానం అలాంటిది. ఏ ముఖం తీసుకెళ్ళి అన్నకి ముఖం చూపించాలి, అన్న కనబడలేను నేను అంటూ ఉంటారు. ఒకసారి రాయా అన్న దగ్గర ప్రార్థన చేశాను, నేను మొహం చూపించలేను ఆయనకి మొహం నేను చూపించలేను. మొహాన్ని చాటేసుకొని చాటున తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పొందిన అవమానం. దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ రాజైన నేను మీ మధ్యలో ఉన్నాను కదా, మీకు ఏ అపాయం రానివ్వను. మీ వాళ్ళు రాలేక అవమానాన్ని బట్టి, గొప్ప అవమానం బట్టి దూరంగా ఉన్నారా, వాళ్ళందరూ నేను సమకూర్చబోతున్నాను. వాళ్ళు పొందిన అవమానానికి ప్రతిగా మంచి పేరును, ఖ్యాతిని నేను ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడెక్కడైతే మీరు అవమానాలు పాలయ్యారో మీ రాజు అదే చోటని కీర్తినివ్వబోతున్నాడు, ఘనతనివ్వబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనం అవమానపడే సందర్భాలు చెప్తాను మీకు, అవమానాలు పడే సందర్భం. యాకోబు పత్రిక రాస్తూ దైవజనుడు అంటారు, మీరు కొందరిని అవమానపరుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళని మీరు, దరిద్రులను మీరు అవమానపరుస్తున్నారు. ఎలా అంటే డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. డబ్బు ఇలా అంటదంట, తలలు పైకెత్తి విన, డబ్బు ఇలా అంటదంట, నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి. డబ్బు మాట్లాడుతుందంట, ఒరేయ్ నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి, నేను నిన్ను వదిలేసిపోయిననుకో నువ్వు పరమ దరిద్రుడివి. నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి, నేను లేకపోతే నువ్వు దరిద్రుడివి. నన్ను నువ్వు ఎవరికైనా ఇస్తే నువ్వు దాన ధర్మాలు చేసేవాడివి, నువ్వు దయాళుడివి. నువ్వు నన్ను ఎవరి దగ్గర అడుక్కున్నావు అనుకో నువ్వు అప్పులు వాడివి. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో నేను ఉన్నాను అనుకో, నిన్ను చూసి కాదు నీ ప్రక్కన ఉన్న నన్ను చూసి అంటారు, రండి బ్రదర్ కూర్చోండి, ఇటు కూర్చోండి అని. దులిపిన దుప్పుడే ఎన్నిసార్లు దులుపుతావమ్మా, ఆల్రెడీ దులిపిన దుప్పుడే దులిపి ఇక్కడ కూర్చోమంటారు. కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటాడా, వెంటనే మళ్ళీ గ్లాసులో పాలు తెస్తుంది. ఏమైనా కాంబినేషనా, పాలకి డ్రింక్స్కి ఏమైనా కాంబినేషనా? అమ్మాయి ఎట్లా తాగుతుంది, ఏం పర్వాలేదని. ఏది ఈ డబ్బు అంటే, నేను నీతో ఉంటే నీకు సకల మర్యాద చేస్తారు, నేను కానీ నీతో పాటు రాకపోతే నీవా ఏంటి ఇటు వచ్చావు అంటారు అని డబ్బు అంటుందంట. ప్రేమైన వారారా, లోకంలో డబ్బున్న వాడిని ఒకలా చూస్తారు, డబ్బు లేని వాడిని ఒకలాగా చూస్తాడు. దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళని మనుషులు అవమానపరుస్తూ ఉంటారు. చేతకానప్పుడు ఎందుకు కొనాలి, కట్టలేనప్పుడు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అప్పు చేశాడంటే ఏమో ఆ టైంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందో, లేకపోతే భార్య డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారేమో, ₹1,00,000 కడితే కానీ డెలివరీ చేయనని అన్నారంట. ఏదో ఆపరేషన్ చేయాలి, సిజరిన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. సో ఆపదలు ఏం చేయాలో అర్థం కాక ఇవి అప్పు చేశారు. ఆ కట్టలేనప్పుడు ఎందుకు అప్పు చేయాలంటే ఆ రోజు ఆపద అలాంటిది. అప్పులో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే అవమానం. ధనం మన ప్రక్క లేకపోతే, ధనం మన పాకెట్లో లేకపోతే, డబ్బు
ఏంటంటే మన బ్యాంకులో లేకపోతే, డబ్బు మన దగ్గర లేకపోతే మనుషులు మనల్ని అవమానంగా చూస్తారేమో. అవమానపరచడమే కాదండి, ఇప్పుడు భర్త లేని ఇంట్లోకి 10-15 మంది వచ్చి పోతుంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. అన్నయ్య మీరు ఇంటి దాకా రావద్దు అన్నయ్య, నేను ఎట్టటి ఇస్తానంటే నీవు ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు. అన్నయ్య వాళ్ళు తప్పుగా అనుకుంటారు అమ్మాయి, అది మీ ఆయనకు ఉండాల్సింది కదా. అప్పుడు డబ్బు తీసుకున్నప్పుడు లేదా, ఆ రోజున ఆయన ఉన్నాడు అన్నయ్య, అప్పుడు మీరు వచ్చిన పెద్ద సమస్య కాదు. చాలామంది అంటుంటారు, అన్న ఉదయాన్నే బాగా బతికామన్న ఈ ఊర్లో, ఒక బ్రదర్ని బాగా బతికాము ఈ ఊర్లో, లక్షాధికారులు మేము, బాగా బతికిన కుటుంబం, కానీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మొత్తాన్ని పోగొట్టేశానన్న. ఇప్పుడు వెళ్ళి కూలి పని చేసుకోలేను, అట్లని నా కుటుంబం పోషించడం నాకు భారంగా ఉంది. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయి నేను ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్, లేకపోతే ఏ చెట్టు కిందనా నేను ప్రతిరోజు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని తర్జన భర్జన చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఈ రోజంతా సాయంత్రం దాకా ఎక్కడ టైం స్పెండ్ చేయాలి నేను అని ఆలోచించుకొని ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూర్చొని ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తాను. నా భార్య సుకుమారంగా పెరిగిన నా భార్య ఇప్పుడు ఇంట్లో పనులకు వెళ్తున్నాయి. పాకి పని చేయడానికి, ఇళ్లలో పని చేయడానికి కోసం వెళ్ళి ఆమె ఏదో సంపాదించుకొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుని ఆమె ఉంటుంది. నా భార్యకి నేను ముఖం చూపించలేకపోతున్నాను. నాతో తిన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నాతో బాగున్నవాళ్ళు ఈరోజు నాతో మాట్లాడడానికి అసహించుకోండి. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఎవడికి తెలిసి ఇలా జరుగుతుంది? ఎవరికి తెలియదు కదండి. జరిగిపోయింది, ఓ నష్టం జరిగిపోయింది, కానీ తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను అయ్యా. చర్చికి వచ్చినా కూడా మాస్క్ పెట్టుకొస్తున్నాను, క్యాప్ పెట్టుకొస్తాను, మాస్క్ పెట్టుకుని అక్కడెక్కడో కుర్చీలో కూర్చొని ఆమెననగానే వెళ్ళిపోతాను. ఎవరైనా చూస్తే మనోళ్ళే పట్టించే వాళ్ళు ఉంటారు కదన్నయ్య, ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రార్థనకు వచ్చేసి ఇక్కడైతే దొరుకుతాడనే వాళ్ళు ఉంటారు కదన్నయ్య. అందుకొరకు నేను తలకు పెట్టుకుని మాస్క్ పెట్టుకుని అట్లా వచ్చి కూర్చొని ఒక దొంగలాగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అవమానం, మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి అవమానాలతో ఊగిపోతున్నారా? ప్రవక్త భార్య అవమానంతో ఊగిపోయింది. పిల్లలను కూడా పట్టుకెళ్తారు, జీవనాధారం లేకుండా పోయింది. పిల్లలను కూడా పట్టుకెళ్తున్నారు దైవజనుడి దగ్గరికి వెళ్తే. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆయన రాజాది రాజుగా మన మధ్యలో ఉన్నాడు. పరాక్రమశాలిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన దరిద్రతనంతా కొట్టివేయబోతున్నాడు. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, ఖ్యాతిని మంచి పేరును నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆమేన్.